భరతఖండం ఛానల్కి స్వాగతం. మునుపటి ప్రశ్నకి జవాబు. మానవ శరీరంలో అత్యంత కీలకమైన రోగ నిరోధక ప్రక్రియనే ఆటోఫాజీ అంటారు. ఇదేమిటనగా మన శరీరంలో బలంగా ఉన్న కణాలు బలహీనంగా ఉన్న కణాలని చంపి తినేసి వాటినే ఇంధనంగా వాడుకొని మన అవయవాలన్నీ శుభ్రం చేస్తాయి. ఈ ప్రక్రియనే ఆటోఫాజీ అంటారు. ఇంగ్లీష్లో ఆటో అంటే సెల్ఫ్, ఫాగోసిస్ అంటే ఈటింగ్, సెల్ఫ్ ఈటింగ్ అన్నమాట. సాధారణంగా 12 గంటలు ఉపవాసం చేస్తే ఈ ప్రక్రియ మన శరీరంలో మొదలవుతుంది. ఇంకొక 4 గంటల నుంచి 12 గంటల వరకు ఉపవాసాన్ని కొనసాగిస్తే ఈ శుభ్రపరిచే ప్రక్రియ విజయవంతంగా జరుగుతుంది. వారానికి ఒకరోజు, కుదిరితే నెలలో 2 సార్లైనా చేయాలి. ఇలా చేయకపోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు ప్రస్తావిద్దాం. మన ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటే ఎలా ఉంటుందో అలాగే బలహీనపడిన కణాలన్నీ ఎక్కువగా మన శరీరంలో పేరుకుపోతే వాటిని శుభ్రం చేయకపోతే మన శరీరం కూడా అలాగే ఉంటుంది. దానివలన క్యాన్సర్ అతి భయంకరమైన వ్యాధి వస్తుంది. ఏకాగ్రత కోల్పోతాం. చిన్న వయసులోనే మతిమరుపు వస్తుంది. అజీర్తి, చర్మంపై మచ్చలు, గుండె సమస్యలు, లివర్ సమస్యలు, పొట్ట ఉబ్బరం, ఇలా ఇంకా ఎన్నో రోగాలు వస్తాయి. ఇప్పుడు ఉపవాసం చేసి అంటే ఆటోఫాజీ అనే ప్రక్రియ మన శరీరంలో జరగటం ద్వారా జరిగే ప్రయోజనాల గురించి ప్రస్తావిద్దాం. అతి ముఖ్యంగా క్యాన్సర్ కణాలు మన రోగ నిరోధక శక్తికి కనపడకుండా తిరుగుతాయి, ఎందుకంటే అవి చాలా బలంగా ఉంటాయి. మనం ఉపవాసం చేయడం ద్వారా అవి బలహీనపడి మన రోగ నిరోధక కణాలు వాటిని చంపేస్తాయి. అదొక్కటే కాదండి, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. లివర్ సమస్యలు, పొట్ట సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. అతి ముఖ్యంగా మన గుండె పై పొర పునరుత్పత్తి చేసుకోగలుగుతుంది. మెదడు నాడీ వ్యవస్థలో ఉన్న నాడీ కణాలు భద్రంగా ఉంటాయి. ఇవే కాకుండా ఇన్సులిన్ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయండోయ్. ఈ మధ్య కాలంలో కొత్తగా డైటీషియన్స్, అదేనండి ఆరోగ్య సలహాదారులు, చాలా డబ్బులు తీసుకొని ఫాస్టింగ్ అని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఇలా మనకి తెలియని భాషల్లో చెప్తున్నారు కదా. కానీ ఇది మన భారత ఋషులు శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారండి. కానీ అందరూ శాస్త్రాలు చదవలేరు కదా, అందుకే పండగలో ఉపవాసం చేయాలి అని చెప్పారు. అది దేవుడి మీద భక్తితో మనసు లగ్నం చేస్తే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆలోచనలు మన బ్రెయిన్లో చెడు ఆలోచనలు తొలగిస్తాయి. అలాగే మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను కూడా శుభ్రం చేస్తుంది అన్నమాట. కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో ఎక్కువ రోజులు చేస్తే ఇంకా బాగా జరుగుతుంది. మన ఋషులు ఏం చెప్పినా అది విజ్ఞానవంతమై తర్కబద్ధమైన విలువలతో కూడిన పరిజ్ఞానాన్ని మనకు అందించారు. దాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకు అంతా మంచి జరుగుతుందండి. అందుకే శరీర మాధ్యంకులకి ధర్మ సాధనం అన్నారు. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని, మేధాశక్తిని పెంచుతుంది. అన్ని రకాల భోగభాగ్యాల కన్నా ఆరోగ్య భాగ్యమే మిన్న. మంచి ఆహారం తినాలి, దానితో పాటుగా అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేయాలి. అందుకే లంకనం పరమౌషధం అన్నారండి. సర్వే జన సుఖినో భవంతు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.